వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతం సాయినగర్ లో స్వామి విద్యానికేతన్ హై స్కూల్ నందు మెగా పీటీఎం 2.0 ఉదయం 9 గంటలకు స్వాగత కార్యక్రమంతో ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు అధ్యక్షతన ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మండల రెవెన్యూ అధికార బత్తుల శ్రీనివాస్, జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, గాజువాక మండల విద్యాధికారి ఎం సునీత విచ్చేసగా విశేష అతిథులుగా రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు తుంపాల శ్రీరామ్మూర్తి, పాఠశాల కరెస్పాండెంట్ పాలూరి దేవి, నగరంలోని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు హాజరవ్వగా ఆహ్వానితులుగా విశ్రాంతి ఉద్యోగ సంఘం నాయకులు కేపీ కుమార్, పట్టణ నాయకులు బాట శ్రీనివాస్, శంకర్ రావు, మధు మాస్టర్ తల్లిదండ్రులకు నిర్వహించే వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి పేదగట్ట్యాండ మండలం ప్రభుత్వం వైద్యాధికారిని డాక్టర్ హేమలత చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం జరిగినట్లు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతినిధిగా వెట్నీస్ రిజిస్ట్రేషన్ అధికారిగా విచ్చేసిన ఏపీఈడిసిఎస్ ఉద్యోగి సింగరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా జరిగినట్లు స్వామి విద్యానికేతన్ ఇన్ఛార్జ్ గరిమెల్ల పద్మజ పూర్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ స్వామి తెలియజేశారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ హాజరైన మీకు అందరికి కూడా అభినందనలు, అలాగే పిల్లలకు ఆశీస్సులు. నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే టీచర్లు పేరెంట్స్ తల్లిదండ్రులకు మధ్య ఒక అవినాభావ సంబంధం అవసరం. పిల్లల భవిష్యత్తుకి ఇద్దరు కీలకం, ఒకరు టీచరు, రెండు తల్లిదండ్రులు. వాళ్ళ కలపాలి, వాళ్ళ ద్వారా పిల్లల్ని ముందుకు నడిపించాలనే కాంక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ప్రపోజ్ చేశారు. ఇది మెగా ఈవెంట్ కార్యక్రమం లాంటిది, మెగా కార్యక్రమం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది. అందుకు అవినాభావ సంబంధం టీచర్లకి అలాగే తల్లిదండ్రులకి ఉంటే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఆ మేరకు కృషి జరగాలి అని ఆయన ఆకాంక్షను మనం జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఒక మంచి కార్యక్రమం ఇది, మీరందరూ అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. మరి యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సంవత్సరం మెగా పేటీఎం చేయడం చాలా ఆనందంగా ఉంది. గతసారి అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే చేసి ఉన్నాము. ఇప్పుడు మన ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అందరూ చాలా చక్కగా పోటీ పడి మరీ నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే. అందులో స్వామి గారు అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేయాలి, బాగా ఎలివేట్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలా ముందు నుంచే ఈ యొక్క కార్యక్రమ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. మరి వారికి, వారి ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోది చెబుతానమ్మా సోది, సోది చెబుతానమ్మా సోది, సోది చెబుతానమ్మా సోది, సోది చెబుతానమ్మా సోది, సోది చెబుతానమ్మా సోది. మైకిలో చెప్పమ్మా, నువ్వు మైకిలో చెప్పు. సోది చెప్తావా? చెప్తానమ్మా. సరే కూర్చోండి, కూర్చోండి, కూర్చొని యాక్ట్ చేయి, కూర్చొని పర్లేదు. నీ బాధ లేక చెప్పే తల్లి. సోది చెప్పు. అదే నీ బాధ లేక చెప్పు. చెప్తుంది నీ ఇంట్లోనే తిరుగుతుందే తల్లి, నువ్వు పడుకున్న మంచం కిందనే ఉంటుంది, చాలా నీ చుట్టే తిరుగుతుందే తల్లి. కలిసి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, దుర్గమ్మ పలుకు. ముందుగా స్వామి విద్యానికేతన్ స్కూల్ యజమాని స్వామి మాస్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీరామూర్తి గారికి, మన శంకర్రావు గారికి, బాటా శ్రీని గారికి, కుమార్ గారికి, మరి విద్యార్థులు తల్లిదండ్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి మెగా టీచర్స్ ఈవెంట్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే, ఇప్పుడే పెద్దలు చెప్పారు, చాలామంది స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఎలాగా చదువుతున్నారని అడగడం చాలా తక్కువ మన దగ్గర. అందుకే ఒకప్పుడు అసలు ఆ స్కూల్ గేట్ కూడా వెళ్ళేవారు కాదు, ఏదో భయపడిపోయేవారు, అంటే మాకు చదువు రాదు, ఏం అడుగుతారో ఏటని. ఆ భయం పోగొట్టినందుకే ఈరోజు పేరెంట్స్తో పాటు టీచర్లు కూడా కలిపి కూర్చోబెట్టి ఒక మీటింగ్ అవగాహన కార్యక్రమం లాంటిదే ఈ కార్యక్రమం. ఇది చాలా మంచి ఉపయోగం. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు, మరి స్కూల్లో టీచర్ ఎంతైతే శ్రద్ధగా పాఠాలు చెప్తే వింటారో, మరి వాళ్ళ భవిష్యత్తుకి నాకి పలుకుతారో, అలాగే తల్లిదండ్రుల పాత్ర కూడా అంత ఉంటుంది, దానికి రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే సెకండ్ టైం అంతా కూడా మీ దగ్గర ఉండి చదువుకోవడం కానీ, ఆటలాడడం కానీ
ఏ కార్యక్రమం అయినా సరే పట్టుదలతో చేస్తే అది సాధించుకోవచ్చు. ఈ విషయంలోని గతంలో లేదని కాదు, గతంలో తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు స్కూల్స్కి రావడం. అసలు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. పేరెంట్స్ మీటింగ్ అంటే హై స్కూల్లో 1000 మంది ఉన్నా సరే ఒక 50 మంది రావడం కష్టం. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చాలా ఎక్కువ అటెండెన్స్ ఉంది, చాలా మంచి అది దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పిల్లల్ని మనం ఎంతైతే శ్రద్ధగా వాళ్ళు చేపట్టుకొని నడిపించి మనం ముందుకు తీసుకెళ్తామో ఆ బాధ్యతగా చదువుకున్నట్టుగైతే ఉన్నత స్థాయికి వెళ్తే అది మనం ఎంత ఆనందపడతామో. చాలా మందిని చూస్తుంటాం పేపర్లో కుర్రాడుగా మన గాజుబాక మన ఇంటి పక్కన కూడా ఎవరైనా సరే ఒక మంచి జాబ్ కానీ ఒక మంచి క్రికెట్ ప్లేయర్ కానీ ఏదైనా సరే మన ఆనందపడాలి. అలాగే మన పిల్లలు కూడా రేపు ఉన్నత స్థాయిలో వెళ్తే అంత ఆనందపడతారు. మీరు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు మంచి నాంది పలకడానికి గురువు ఎంతైతే మన తల్లిదండ్రుల బాధ్యత కూడా అంత ఉంది. మరి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసింది. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా మరి తల్లికి వందనం కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టింది. ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టం, కానీ ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ వినియోగించుకొని మీరు మంచి భవిష్యత్ తీర్చిదిద్దుకుంటారని మరి మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవినాభావ సంబంధాలు అనేవి సక్రమంగా ఉండట్లేదు. అదేవిధంగా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య అవగాహన అనేది ఉండట్లేదు. విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య హావభావాల్లో వ్యత్యాసాలు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా సమాజంలో ఏ విద్యార్థి ఏ విధంగా ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం వలన భవిష్యత్తులో విద్యార్థులకు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఉపాధ్యాయులతో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఇప్పుడు నిర్వహించినటువంటి కార్యక్రమంలో తల్లికి వందనములో మాన్యత వాళ్ళ అమ్మగారు హేమలత గుప్తా గారికి, అదేవిధంగా సతీష్ గారికి, దుర్గా గారికి ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మన శ్రీనివాస్ గారు వచ్చి ఆ తల్లిదండ్రులకి కలిగినటువంటి కాళ్ళ నీరు అనేది మనందరూ ఉపాధ్యాయులకి, పిల్లలకి, తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులు అనుకొని వాళ్ళ తాలూకా వాళ్ళకి కడిగినటువంటి కాళ్ళు నీరు, పాదాలు కడిగినటువంటి నీరు అనేది మన శిరస్సుల పైన ఆయన వేశారు. అంటే ఈరోజు ఈ లోకంలో తల్లికి తండ్రికి మించినటువంటి దేవతలు ఎవరు కూడాను ఈ సమాజంలో లేరు అని చెప్పడం కోసమనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తాలూకా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భవిష్యత్ తరాల్లో విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి